ఒంగోలు వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ క్రమశిక్షణ చర్యల పేరుతో ఇద్దరు మహిళలను వైసీపీ పార్టీ నుండి తొలగించడం పట్ల బహిష్కరణకు గురైన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిష్కరణకు గురైన ఒంగోలు అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు బడుగు ఇందిర మీడియా సమావేశంలో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశాను అన్న ఆరోపణతో తనను పార్టీ నుండి చుండూరి రవిబాబు సస్పెండ్ చేయించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచల జనార్దన్ రావు గెలుపొందిన వెంటనే చుండూరి రవిబాబు వెళ్లి కలిసిన విషయం అందరికీ తెలుసు. మరి ఆయన్ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా వైసీపీలో ఉన్న తనను చుండూరి రవిబాబు సస్పెండ్ చేయిస్తాను అంటూ బెదిరించారు అంటూ ఆరోపించారు. ఆయన వ్యాపారాలు కాపాడుకోవటం కోసం వైసీపీ ప్రతిష్టను చుండూరి రవిబాబు దిగజార్చారు అంటూ మండిపడ్డారు. ఎంతో మంది పార్టీ నాయకుల మీద చేసుకున్న రవిబాబు మీద చర్యలు తీసుకుని తమ సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. తిరస్కరణకు గురైన మరో మహిళా సిటీ అధ్యక్షురాలు బత్తుల ప్రమీల మాట్లాడుతూ చుండూరి రవిబాబు, కటారి శంకర్ తీరు పట్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు.